హనూజ్ గురు మిస్టర్ చంద్రశేఖర్ ఎల్లిటి గారు, తను మాకు అడిగారు. మా హస్బెండ్ ఫేవరెట్ డైరెక్టర్ యాక్చువల్లీ చందు సార్. సో చందు సార్ అడిగితే మేము చాలా హ్యాపీగా చందు సార్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. చందు సార్తో పాటు మేము సాహసం అని ఒక ప్రాజెక్ట్ చేసాం. తాప్సీ పన్ను గోపీచంద్ గారు. గోపీచంద్. యా, చాలా So- బాగుంటది అందులో. లాస్ట్ కి అంటే నిధి దగ్గరికి వెళ్లే ముందు ఉండే అదంతా కూడా చాలా చెంబర్స్ చేసాము. ఒక 4-5, ఇప్పుడు నాకు కరెక్ట్ కౌంటింగ్ గుర్తుకోలేదు, బట్ చాలా చెంబర్స్. ఒక బ్రిడ్జ్ ఉండేది, అవును ఈ చెంబర్ నుంచి ఆ చెంబర్, ఆ చెంబర్ నుంచి ఆ ఒక చెంబర్, ఫైనలీ ఒక ట్రెజర్ చెంబర్, అక్కడ అవును. ఫుల్ గోల్డ్ ఉండేది. ఆ మూవీకి కూడా మంచి ఎక్స్పీరియన్స్. లైక్ పాకిస్తాన్ కూడా క్రియేట్ చేసాము ఇక్కడే. అవును అది ఇక్కడేనా? ఇక్కడే పాకిస్తాన్, ఇక్కడ ఇంకా లద్దాఖ్, 2 ఓకే. ప్లేసెస్ లో పాకిస్తాన్ క్రియేట్ చేసాము. ఇంకా ఈ చెంబర్స్ అందరి సేమ్ అందాల రాక్షసిలో ఆ ఇన్స్టాలేషన్స్, ఆ పోర్ట్రేట్ ఎలా నచ్చింది, ఇందులో కూడా ఆడియన్సెస్ కి ఆ చేంబర్స్ అన్ని కానీ చాలా అదంతా నచ్చింది. మేము జనరల్ గా సిజిఐ అనుకుంటారు కదా. ఎస్, యాక్చువల్లీ ఆ మూవీలో సిజిఐకి నంది వచ్చింది. ఆ మూవీలో యాక్చువల్లీ అప్పుడు 2011లో స్టార్ట్ అయింది అది మూవీ. సో 2011లో ఇండియాలో సిజిఐ అంతా స్ట్రాంగే లేదు. అండ్ ఇంకా సిజిఐ చేయాలంటే బయట పంపించాలి వర్క్ చేయడానికి, అంత బడ్జెట్ కూడా ఆ మూవీకి అప్పుడు లేదు. సో యాక్చువల్గా అందులో సిజిఐ ఎక్కువ ఏం లేదు. అన్ని ఈ చెంబర్స్ ఉన్నాయి కదా, వేరే వేరే చెంబర్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ అవుతున్నాయి అవును, డిఫరెంట్ డిఫరెంట్ చెంబర్స్ లో. ఆ టనల్ వెళ్తూ- ఓపెన్ అవుతుంది, ఆ బ్లేడ్ ఓపెన్ అయ్యి బాడీ కట్ అవుతుంది. ఇంకొకటి ఒక బ్లేడ్ షాండిలియర్ ఇలా తిరుగుతూ ఉంటది, అందులో కూడా చాలా మంది జనాలు బాడీ పార్ట్స్ కట్ అయితే అది యాక్చువల్లీ ఈ అన్ని సిజిఐ లేదు. అది అన్ని ప్రాపర్ ఒక లైక్ మాస్క్స్ ఉంటాయి, మాస్క్ లో నుంచి ఎస్ ఆ బాణాలు వస్తాయి, అవి అన్ని యాక్చువల్ గా టెక్నికల్ గా చేసాము. బట్ ఐరానికలీ దీస్ ఆర్ కాల్డ్ టెక్నికల్ సెట్స్. ఏ రకంగా మూవ్మెంట్ సెట్ లో ఉంటే లైక్ మూవ్ అవుతాయి, అది టెక్నికల్ సెట్. సో ఆ మూవీకి మేము చాలా టెక్నికల్ సెట్స్ చేసాము, అందులో సిజిఐ యాక్చువల్లీ లేదు. బట్ యా, కొన్ని ఇయర్స్ తర్వాత యాక్చువల్లీ ఆ నంది అయింది. ఎప్పుడు 5-6 years అసలు రావలేదు. అప్పటిదాకా కొంచెం సిజిఐ కూడా ప్రాపర్ ఇంప్రూవ్ అయింది. సో మేబీ జూరీ అది సిజిఐతో చేశారు ఆలోచించి ఉండొచ్చు. సో ఆ మూవీకి సిజిఐ వచ్చింది, బట్ యాక్చువల్లీ ఆ మూవీకి మేము ఫిజికలీ టెక్నికలీ మూవింగ్ సెట్స్ చేసి అచీవ్ చేసాము. కానీ అది చాలా బాగుంటది ఆ మూవీ. నా ఫేవరెట్ మూవీ కూడా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది. లాస్ట్ ఒక 1/2 hour గురించి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, వాళ్ళ నిధి దగ్గరికి వెళ్ళడం, ఆ రౌండ్ తిరిగేది కూడా, తప్పించుకోవడం, అదంతా కూడా చాలా హారిబుల్ గా ఉంటది అది.